హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మార్నింగ్ వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికైతే వెళ్తున్నామండి. ఈ వీడియో ఈస్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఏం జరిగిందనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేమైతే 6:30కి అయితే స్టార్ట్ అయ్యామండి మా ఇంటికి రావడానికి. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కదా! 7:45 కల్లా స్కూల్లో ఉండాలి. అందుకని 7:30 కల్లా పిల్లల్ని రెడీ చేపిచ్చి ఇంక పంపించేద్దామని చెప్పి ఇంకా పొద్దున్నే లేసైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఈవినింగ్ వద్దామనుకుంటే ఇంకా ఆ రోజు పండగ కదా! ఇంకా అమ్మమ్మ వాళ్ళైతే వద్దు రేపు పొద్దున్నే ఎళ్ళండమ్మా అని చెప్పి అనేసరికి ఇంక మేము గూడా ఆగిపోయామండి. మరి మీరు ఈస్టర్ పండగ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే ఆ వీడియోకి కామెంట్ బాక్స్ అయితే క్లోజ్ అయిపోయి ఉందండి. ఎందుకంటే ఆ వీడియోలో నాకే తెలియకుండా పిల్లలనైతే ఎక్కువ వీడియో తీయాల్సొచ్చింది. ఇంక అందుకని కామెంట్ బాక్స్ యూట్యూబ్ వాళ్ళే ఆఫ్ చేశారు. ఇంకా మీరేదైనా చెప్పాలనుకుంటే ఈ వీడియోలో కామెంట్ బాక్స్ ఒకవేళ ఉంటే గనక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడైతే ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చేటప్పుడే మా వారైతే టిఫిన్ తీసుకున్నారు. ఇంకా వాళ్ళకిష్టమైన దోస, బోండా అయితే తీసుకున్నారండి. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత స్కూల్‌కైతే స్టార్ట్ అయిపోయారు. ఇంకా వీళ్ళు స్కూల్‌కెళ్ళాక ఇంట్లో పనులన్నీ మనకి తెలిసిందే కదా! ఇంకా సరేలే అని చెప్పి వాళ్ళని స్కూల్‌కి పంపించేసి కాఫీ తాగుదామని చెప్పి పాలైతే వేడి చేస్తున్నాను. ఇంకా పాలు వేడి చేసేటప్పుడే ఇంకా మేగడ ఉంటే మేగడ కూడా తీసేసి నెయ్యికని ఇంకా ఒక బాక్స్‌లో అయితే స్టోర్ చేసుకుంటున్నానిక్కడ. మా ఇంట్లో అదివరకే పిల్లలైతే నెయ్యి అసలు సరిగ్గా తినేవాళ్ళే కాదండి. ఎందుకో మరి అసలు ఆ స్మెల్ చూస్తేనే వద్దు వద్దు అని చెప్పి ఏడ్చేవాళ్ళు. చిన్నప్పటి నుంచి అలవాటు ఉందే కానీ సరిగ్గా తినేవాళ్ళే కాదండి. ఏదో కొంచెం తిని మొత్తం తినేవాళ్ళు కాదు. సగం వదిలేసేవాళ్ళు. ఇంకా ఈ మధ్య నుంచి ఇంకా బాగా అలవాటు చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే పిల్లలకి చాలా బలమండి నెయ్యి అనేది. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే నడుము నొప్పి ఏం రావండి. ఇంకా నాకు తెలిసి అయితే నెయ్యి చక్కగా బాగా తినొచ్చు. లావు అవుతాము అని చెప్పి ఏమనుకోకండి. నేను కూడా ఈ మధ్య లావైపోతున్నాను, నేను తినకూడదు అని చెప్పి అనుకున్నా. కానీ అది చాలా బలమండి. ఇంకా లావు అదంటారా మనం తిన్నా తినకపోయినా మనకు వచ్చేదే అనేవాళ్ళు ఎన్నైనా అంటారని చెప్పి ఇంక నేను ఏం పట్టించుకోకుండా నెయ్యయితే మా పిల్లలతో పాటు నేను గూడా బాగా తింటున్నాను. ఇంకా ఇప్పుడైతే కూరగాయల మార్కెట్‌కి అయితే వెళ్తున్నామండి. ఇంకా మార్కెట్‌కెళ్ళే ముందు టిఫిన్ చేస్తున్నాము. ఇంకా ఇంట్లో గూడా ఏం చేయలేదు కదా! ఇంక బయట తిందాంలే అని చెప్పి ఇంకా బయటైతే తీసుకున్నాం. ఇంకా ఇక్కడైతే వేడి వేడిగా పూరి అయితే తిందామనుకున్నా. కానీ పూరి అయితే చల్లగా అసలేం బాలేదండి. ఇంకా మా వారైతే వేడి వేడి దోస అయితే యేసుకొనొచ్చాడు. అబ్బా! ఎంత బాగుందంటే చూస్తుంటే అసలు తినేయాలనిపిస్తుంది. ఇంకా నేను గూడా నాకు ఈ పూరి వద్దు, నాకు కూడా దోస కావాలంటే ఇంకొక్క పూరియే తిన్నాను. ఇంకొక దోస అయితే నా కోసమని ఏపిచ్చుకొని తీసుకొచ్చారండి. ఇంకా నా పూరి వదిలేసి ఇంకా వేడి వేడి దోస అయితే తిన్నానండి. చాలా బాగుంది. ఇంకా ఈ దోస తినిన తర్వాత కూరగాయలకైతే వెళ్ళాము. కింద పడితే పగిలిపోయినట్లు వస్తున్నాను. అదేలే. ఇంకా కూరగాయలైతే తీసుకున్నామండి. ఎక్కువేం కాదు కొన్నే తీసుకున్నాము. ఇంకా ఇక్కడొచ్చేసి వాటర్ యాపిల్, అలాగే టమాటో, అలాగే బంగాళదుంప, స్వీట్ పొటాటో, కీర, అల్లం, క్యారెట్, బీట్రూట్, పచ్చిమిర్చి, వంకాయ, బెండకాయ, దోసకాయ, జాంకాయ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఇంక ఇయైతే ఇంకిప్పుడైతే ఇయన్నీ ఫ్రిడ్జ్‌లో సర్దేయాలి. ఇంకిప్పుడు ఏం కూర చేయాలనుకుంటే మా పాపకి, మా బాబుకి అసలు ఇష్టం లేని కూర ఏదైనా ఉంటే గనక బెండకాయ అండి. అసలు బెండకాయ అంటేనే ఇష్టమే ఉండదు. ఆ రోజు బెండకాయ చేసినా, వంకాయ అయినా సరే అసలు తినరండి. వాళ్ళు తినరని చెప్పి మనం ఇంట్లో చేయకుండా, వాళ్ళకి పెట్టకుండా ఉంటే వాళ్ళకింక అదే అలవాటయిపోద్ది. అందుకని వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళకి మంచిగా నీట్‌గా చేసి పెడతాను. ఇంకా వాళ్ళైతే కొంచెం కొంచెం తిన్నా అలవాటు చేసుకుంటారు. కొంతమంది పిల్లలు తినరని చెప్పి, మా పిల్లలు తినరండి అని చెప్పి అంటారు. ఎందుకు తినరు? మీరు అలవాటు చేయలేదు కాబట్టి వాళ్ళు తినరు. మీరు అలవాటు చేసుంటే వాళ్ళు తినేవాళ్ళు. కాబట్టి ప్రతి తల్లి అయినా సరే పిల్లలకి వద్దు నాకిష్టం లేదు నేను తినను అని చెప్పినప్పుడల్లా 2 దెబ్బలు కొట్టైనా పిల్లలకి పెట్టడం అయితే నేర్పించండి. నేను చిన్నప్పుడు అంతేనండి. వంకాయ అయినా, దొండకాయ అయినా అస్సలు తినేదాన్ని కాదు. ఇంకా స్కూల్ నుంచి రాగానే ఆ కూరలు చూస్తే అస్సలు నచ్చేదే కాదు. ఏడ్చేదాన్ని. ఇంకా ఆ రోజంతా ఏం తినకుండా కూర్చునేదాన్ని. నైటు ఇంక మా అమ్మమ్మ చూసి చూసి 2 పీకేది. తింటావా? తినవా? అని చెప్పి తినిపిట్టేదండి. లేపోతే వెజిటబుల్స్ అస్సలు తినేదాన్ని కాదు. ఏంది గలీజంట? ఆ? ఇంకా మా బాబు వచ్చేసి ఎందుకు ఏడుస్తున్నాడంటే, ఇంకా పాప ఏమో అన్నం తింటా
ఇంకా గొట్టాలొచ్చేసి తింటుందండి. ఇంకా వాడికేమో అన్నం వద్దు గొట్టాలే కావాలని చెప్పి వాడేడుస్తున్నాడు. ఇంకా ఏదన్నా అడిగితేనేమో ఇంకా ఏడుస్తాడని చెప్పి సైలెంట్‌గా ఉండిపోయాను. ఇంకా సాయంత్రం వచ్చేసి ఇంకా బాబు కూడా అన్నం తినలేదు. ఇంక పడుకున్నాడు కాసేపు. ఇంకా నేను కూడా పొద్దున్నే స్టార్ట్ అయ్యాం కదా! అందుకని నాకు కూడా నిద్రొచ్చి ఇంక పిల్లలతో పాటు నేను కూడా కాసేపు పడుకొని ఇంకా సాయంత్రం చల్లటి గాలి వానొస్తుందండి బాగా ఫుల్లుగా. ఇంకా మా పాప అయితే ఇంక నిద్ర కళ్ళతో లేసి అక్కడ కూర్చుంది ఎండలో. ఇంకా వానైతే ఆ రోజు చాలా బానే పడిందండి. ఇంకా వాన పడతా ఉంది కదా! ఇంకా నేను మా బాబు అయితే భోజనం అయితే చేస్తున్నాము. టైం వచ్చేసి కరెక్ట్‌గా 6 అయింది ఈవినింగు. ఇంకా ఆ టైంలో అయితే తింటున్నాము ఇద్దరం. ఇంకా మధ్యాహ్నం ఏం తినలేదండి. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఆకలేమి అవ్వలేదు నాకు. ఇంకా తినిన తర్వాత ఇంకా పాప అయితే స్వీట్ పొటాటో కావాలంటే పాపకైతే ఇలా ఉడకపెట్టి కొంచెం ఉప్పేసి ఉడకపెట్టి ఇచ్చానండి. అదివరకైతే బెల్లము, ఇలాచి ఏసి బాగా ఉడకపెట్టేదాన్ని. అదైతే బాగుండేది. ఇంకా ఇప్పుడు బెల్లం అయితే లేదని చెప్పి ఇలాగే ఉప్పేసి ఉడకపెట్టిచ్చాను. ఇంకా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళుంటే గనక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తానండి. నేనైతే మా పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళాను. ఇంకా ఆ వీడియో కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. మరి నెక్స్ట్ వీడియో కావాలనుకుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి.